లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఈ లూయిస్ జే.ఆర్. బేకన్ అనే వారికి సహాయపడ్డారు. ఇతర భారతీయ భాషల్లో లాగానే తెలుగు భాషలో కూడా వివిధ మాండలికాలు ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన బైబిల్ను సిద్ధం చేయడం చాలా కష్టతరమైనది. 1904 సంవత్సరంలో సవరించిన బైబిల్ ప్రతి మీద సలహాలను సూచనలను కోరడం జరిగింది. ఈ సవరణలో సలహాలు సూచనలు ఇచ్చిన వారిలో గుంటూరు లూథరన్ మిషన్కు చెందిన రెవరెండ్ డాక్టర్ ఎఫ్.ఎల్. వుల్ఫ్, రెవరెండ్ డాక్టర్ జాన్ అబర్లీ, గోదావరి డెల్టా మిషన్కు చెందిన జాన్ బీర్ వంటి ప్రముఖులున్నారు. ఈ ప్రయత్నాల ఫలితం అంతకు ముందున్న బైబిల్ ప్రతుల కంటే కూడా అందరికీ ఆమోదయోగ్యమైన తెలుగు బైబిల్ ముద్రణ 1911 సంవత్సరం. ఆ తర్వాత బైబిల్ ప్రతిని పెద్దగా మార్చలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కౌన్సిల్ లిటరేచర్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఈ. ప్రకాశం ఆధ్వర్యంలో 1953 సంవత్సరంలో మరోసారి తెలుగు ముద్రణ జరిగింది. రెవరెండ్ డాక్టర్ ఈ. ప్రకాశం సికింద్రాబాదు బైబిల్ సొసైటీకి సెక్రటరీగా కూడా పనిచేశారు. అధికారిక తెలుగు బైబిల్ అనువాదం మరియు ముద్రణ ఇలా ఉండగా, తెలుగు బైబిల్కు సంబంధించిన మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాబోదు. 1913, 1914 సంవత్సరాలలో మత్తయి, లూకా సువార్తలు పద్య రూపంలో ముద్రితమయ్యాయి. 2 సంవత్సరాల తర్వాత రోమా, గలతీ పత్రికలను, మరికొంతకాలం తర్వాత క్రొత్త నిబంధనను సంక్షిప్తంగా పద్య రూపంలో ప్రచురించారు. ఏలూరు సమీపంలోని లక్కవరం జమీందారు రాజా ఎం. భుజంగరావు రచనలే ఈ పద్యాలు. లూథరన్ మిషన్ ఆసుపత్రిలో తన భార్య బిడ్డలకు జరిగిన వైద్యం ఈ రాజావారి దృష్టిని క్రైస్తవ్యం వైపు మరల్చింది. పురావస్తు శాస్త్రం బైబిల్. పురావస్తు శాస్త్రం గతానికి సంబంధించిన శిథిలాలను, ఉపకరణాలను పరిశీలించడం ద్వారా కాలగర్భంలో కలిసిపోయిన నాగరికతలను అధ్యయనం చేస్తుంది. భూగర్భంలోని శిథిలాలను వెలికితీయడం కూడా ఈ అధ్యాయంలో భాగమే. పురాతన పట్టణాల శిథిలాలను వెలికితీసినప్పుడు ఒకే చోట వివిధ నాగరికతలకు చెందిన శిథిలాల దెబ్బలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ప్రాచీన నగరాల శిథిలాలపై తర్వాత కాలంలో కొత్త నగరాలను నిర్మించారు. ఈ దెబ్బలు ఎన్నో వాస్తవ కథనాలను వినిపిస్తాయి. శిథిలాల త్రవ్వకంలో బయటపడిన ఉపకరణాలను 2 విధాలుగా విభజించవచ్చు.